అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుడు మరి యొక్క దినాన్ని మనకు అనుగ్రహించినందుకే ముందుగా దేవాదేవుని కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం. ఈరోజు ఆయన పరిశుద్ధ వాక్యాన్ని మనం ధ్యానించుకున్న దానిలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాగండ మహోన్నతుడ తండ్రి, ఇంతవరకు కాచి కాపాడి కృతజ్ఞతలు ఇప్పుడు కాచి కాపాడి వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి నడిపించి దీవించి ఆశీర్వదించుకున్నారు. యేసుక్రీస్తునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు ఆయన పరిశుద్ధ వాక్యాన్ని మనం ధ్యానించుకున్నామండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు. ఇక్కడ మనం చూస్తున్నామండి, ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలంటే ఎలా చూసుకోవాలి? మొదటిగా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంది అనేది నిన్ను నీవు పరీక్షించుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. నీ ప్రవర్తన విషయంలో నీవు జాగ్రత్త కలిగి ఉన్నావా? ఈ ఆత్మీయ సహోదరి మన ప్రవర్తన ఎలా ఉన్నది అనేది మనం చూసుకోవాలి. అంటే మన బిహేవియర్, మనం చేసే పని ఎలాగుంటుంది ఏంటి అనేది ఒకసారి మనల్ని మనం చూసుకోవాలి. అలా చూసుకుని మనల్ని మనం సరి చేసుకుంటే చాలా మంచిది కదా. మంచిగా ఉండమన్నాడు దేవుడు, అంటే మంచి పనే కదా చేయమన్నాడు. మంచి పని చేయడం వల్ల మంచి జరుగుతుంది. అది చెడు కార్యము చేయటం వలన ఏమవుతుందంటే జీవితాలు నాశనం అవుతాయి. చెడ్డ వాటిపైన ఆసక్తి కలిగి ఉంటే మన ప్రవర్తన చెడిపోతే మన జీవితం చెడిపోతుంది. నీ దేహమునకు దీపము నీ కన్నే కదా. మరి అటువంటి రీతిగా నీ కన్ను ఎలాగైతే వెలిగిస్తుందో నీ కంటి ద్వారాగా చూస్తున్నావు, నీ మనసు ద్వారా చేస్తున్నావు. అయితే నీ ప్రవర్తన ఎలాగుంది? నీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఈ వారమంతా నేనేం చేస్తానని, ఈ క్షణం నేనేం చేశాను పశ్చాత్తాపడాలండి. మళ్ళీ మనం సరి చేసుకోవాలి. సరి చేసుకుని జీవించే జీవితాలు కావాలి. ఆ తర్వాత మరలా ఒకసారి ధ్యానించుకున్నామండి. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. దేవునికి బలి అర్పించేవారండి పాత నిబంధన గ్రంథంలో. అయితే ఎలా అంటే ఇప్పటి కాలం బలి అర్పించడం అంటే మన హృదయాన్ని దేవుని ఎదుట అర్పించుట అండి. దేవుని ఎదుట నీ హృదయాన్ని ఎలా అర్పించాలంటే బుద్ధిహీనుల వల్లే అర్పించడం కాదు, ఆయన మాట విని ఆలకించి అర్పిస్తే అప్పుడు నీవు శ్రేష్ఠులుగా ఉంటారండి. ఇటువంటి వారు శ్రేష్ఠులుగా ఉంటారు అంటే ఆయన మాట ఆలకించేవారు శ్రేష్ఠులుగా ఉంటారు. మన ప్రవర్తన సరి చేసుకుని జాగ్రత్తగా సరి చేసుకుని నడుచుకునే వాళ్ళు శ్రేష్ఠులుగా ఉంటారు. శ్రేష్టత్వము నీలో ఉందా లేదా అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలండి. తర్వాత మాట కూడా మనం చేద్దామండి. వాళ్ళు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు. ఏం చేస్తున్నారంటే బుద్ధిహీనులు తెలియకుండా దుర్మార్గం చేస్తున్నారంటే దుర్మార్గం చేయటం వల్ల వారి జీవితాలతో పాటు అనేక మంది జీవితాలను నాశనం అయిపోతున్నాయండి. దేవుడు మనతో చెప్పే మాట ఒకటే కదండి, మంచిగా జీవించమని చెప్పాడు. ఆయన ప్రేమను చూపించమన్నాడు, ఆయన రీతిగా నడవమన్నాడు. అది ఎలా తప్పిదమవుతుంది? కాదు కదండి. శ్రేష్ఠులుగా జీవించడం అంటే మన జీవితం బాగుగా ఉంచుకోవడం, చెడ్డ వాటిని విడిచిపెట్టడం, వ్యర్థమైన అలవాట్లను మనం అలవాటు చేసుకోవడం ద్వారాగా ఏమవుతుందండి? మన దేహమే పాడవుతుంది. మన దేహము పాడయ్యే వాటిని దూరంగా ఉండమని దేవుడు చెప్పాడు. అది మంచి పనే కదా. అలా దూరంగా ఉండడం వల్ల మనము దేవునికి దగ్గరగా ఉంటే శ్రేష్ఠులుగా మారుతామండి. శ్రేష్ఠులుగా ఉండాలంటే దేవుని మందిరానికి వెళ్ళి మళ్ళీ మనం మన యొక్క ప్రవర్తన ఎలా ఉంది అనేది జాగ్రత్తగా పరీక్షించుకోవాలి, జాగ్రత్తగా సరి చేసుకోవాలి. సరి చేసుకోవడమే కాకుండా మన హృదయాన్ని బుద్ధిహీనతతో కాకుండా మన యొక్క మనస్సు ఆయన ఎదుట ఒప్పుకొని అర్పించే వరంగా ఉండాలండి.
ఎటువంటి రీతిగా నీవు నీ హృదయాన్ని దేవుని ఎదుట బలిగా అర్పిస్తున్నావు, ఎటువంటి రీతిగా నీవు ఒప్పుకుంటున్నావా? మనం చేసిన ప్రతి తప్పిదాన్ని బట్టి ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాలండి. వారమంతయు ఏం చేస్తామో వారం మొదల్లోనే నీవు ప్రార్థించుకుంటే దేవుడు నిన్ను సరైన రీతిలో సరైన మార్గం నడిపిస్తాడు. దుర్మార్గపు పనులకు దూరముగా ఉండాలండి. చెడ్డ వారి వలె ఉండకుండా ఆయన నిత్య సత్య మార్గంలో నడుచుకునే వారముగా మనము ఎప్పుడు నిలిచేవారంగా ఉండాలండి. రెండవ వచనాన్ని కూడా మనం ధ్యానిద్దామండి. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశం అందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవాలి. మన మాటలు ఎలా ఉండాలంటే కొద్దిగా ఉండాలంటండి. అనాలోచితంగా మాట్లాడకూడదు. ఎలాగా శ్రేష్ఠులుగా దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి అనేది ఇక్కడ చెప్పబడింది. మనల్ని మనము జాగ్రత్తగా సరిచేసుకోవాలి, పరీక్షించుకోవాలి. బలి ఎలా అర్పించాలంటే మనల్ని మనము మన హృదయాన్ని తగ్గించుకునే రీతిగా అర్పించాలి. శ్రేష్ఠులుగా ఉండగలిగే వారముగా ఉండాలి. మన మాట సరిగ్గా చూసుకోవాలండి. మాట పలికేటప్పుడు సరిగ్గా చూసుకోవాలి. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, అనాలోచితమైన మాటను మనం మాట్లాడకూడదంటే. దేవుడు ఆకాశం అందు భూమి ఎదుర్కొన్నాడంటే ఆయన ప్రతీదీ చూసే దేవుడు, ప్రతీదీ వినే దేవుడు. ఆకాశం నుండి ఆయన చూస్తే ఏం మాట్లాడుకుంటున్నారు నా ప్రజలను చూస్తే మాటలన్నీ కూడా నిరర్ధకమైన మాటలుగానే ఉన్నాయంటే. మనల గురించి, మనం చేసిన పాపము గురించి పశ్చాత్తాపడతామేమో అని దేవుడు చూస్తున్నాడు. నిజమే కదా. ఒక తప్పు చేసినప్పుడు ఒక చిన్న బిడ్డ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి ఒప్పుకుంటే అప్పుడు ఆ తల్లిదండ్రులు ఎటువంటి రీతిగా నడవాలి చేస్తారు కదా. తల్లిదండ్రులారా, మీ బిడ్డలు ఎలా ఉన్నారో అనేది మీరు సెర్చ్ చేయండి. అలాగే మీరు కూడా మేము ఎలా ఉన్నాం, దేవుని మందిరంలో ఎలా ఉన్నాం అనేది సరి చేసుకోవడమే కాకుండా మన బిడ్డల్ని కూడా సరైన మార్గంలో నడిపించాలి. తల్లిదండ్రులుగా మీరు ఇంటి దగ్గర నడిపిస్తే దేవుని మందిరంలో దైవజనులు కూడా అటువంటి రీతిగానే నడిపించాలండి. వాక్యాన్ని విడిచిపెట్టే వారంగా మనం ఉండకూడదు. అలాగే వాక్యాన్ని సరైన మార్గంలో నడిపించే వారిగా కూడా దైవజనులు ఉండాలండి. వాక్య వర్తమానము పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించేవారు. దైవజనులు చెప్పిన మాట నీకు పరిశుద్ధ గ్రంథంలో ఉందా లేదా అని ఒక్కసారి కూడా మీరు చూసుకోవాలి. సరిగ్గా ఉందా లేదా నీవు ఎప్పుడైతే పరీక్షించుకుంటావో అప్పుడే నీవు దేవుని మార్గంలో నడిచే వ్యక్తిగా ఉంటావండి. సరైన మార్గంలో నడుచుకునే వరముగా మనం ఉండాలి. మనల్ని మనం పరీక్షించుకుని ఆయన రీతిగా ఆయన సన్నిధిలో మనము నిందరహితులుగా ఉండాలి. అనాలోచితంగా మాట్లాడకూడదు. దేవుని సన్నిధిలో మనము శ్రేష్ఠులుగా ఉండాలి. శ్రేష్టమైన జీవితాన్ని జీవించే వారంగా ఉండాలి. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిల్లో ఫలింపచేయును గాక. ఆమేన్.